నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా లక్షేటిపేట మున్సిపాలిటీలోని 15వ వార్డులో ప్రారంభించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ గోపా సుజాత చిన్న రమేష్ మాట్లాడుతూ వార్డులోని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సత్వరమే కృషి చేస్తామని తెలపడం జరిగింది. ఈ ప్రజాపాలన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలుపుతో మొదలైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల ప్రభుత్వమేనని, ఇలాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ షాహిద్ అలీ, అన్వర్, మన్సరత్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన గౌరవ కౌన్సిలర్ గారు చాలా చక్కగా వివరిస్తుండే వచ్చేసరికి ఒక్కొక్క పథకాని కోసము ఎలా చేయడం జరిగింది, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది గౌరవ కౌన్సిలర్ గారు వివరించారు. సరే, అలాగే ఒకటి ఏంటంటే మన వార్డులో ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల నుండి ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏమేమి అభివృద్ధి జరగలేదు, దానికి కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇప్పుడు ఏప్రిల్ మాసంలో పెన్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు గతంలో ఇచ్చిన దరఖాస్తులు కూడా మా దగ్గర ఉండడం జరిగింది. కొంతమందికి అప్పుడు గత ప్రభుత్వం వారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఆన్లైన్ కూడా తీసుకుంటున్నాము. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా ఇప్పుడు మాకు కూడా మీరు ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, పెన్షనే కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, విద్యుత్ దానికి కూడా మీ దరఖాస్తు ఇచ్చినట్టు కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీకు ఇందిరమ్మ ఇల్లు కొంత అందరికీ రాకపోవచ్చు, కొంతమందికి వచ్చినాయి. ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ చెప్పినట్టుగా L1, L2, L3 అంటే కొంతమందికి జాగా ఉన్న వాళ్ళకు పట్టా ఉండి జాగా ఉండి కట్టుకునే వాళ్ళకు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి ల్యాండ్ లేని వాళ్ళకు కూడా కట్టివ్వడం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి 2.5 సంవత్సరాల కాలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఊహించింది. ఇప్పుడు అన్ని రకాలు కూడా ప్రజలే, ప్రభుత్వ అధికారులే ప్రజలకు రావాలి అనే భావన పైన మన వార్డులో వార్డు సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది మొదటి వార్డు సభ. ముందు కూడా ఇంకా వార్డు సభలు ఉంటాయమ్మా, జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు మన వార్డు లోపల ఎవరెవరికి లబ్ధి పొందని వారు ఏమైనా ఉంటే దరఖాస్తులు ఇవ్వండి, మేము తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మన గౌరవ కౌన్సిలర్ గారు చెప్పిన విధంగా అందరూ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోండి. సార్ కూడా ఇప్పుడు చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర నుండి కొట్లాడి మన కోసం ఇంకా ఎక్కువ తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. అంత కాన్ఫిడెన్స్గా కూడా ఉన్నారు. సార్ కూడా మనకు అభివృద్ధి చేయడానికి కోసమే లక్షపేటకు ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు. కాబట్టి మనం కూడా వార్డు ప్రజలు, వార్డు కౌన్సిలర్లకు మాకు అందరికీ సహకరించి మన పట్టణ వార్డు అభివృద్ధికి మీరు కృషి చేయాలి అని తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన చిన్న ఇన్సిడెంట్ జరిగిన సుఖానికి మనం అర్హులమవుతాం. ముఖ్యంగా ఒకటి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేస్తుండు, కన్నాడుతుండు. ఆ సార్కు మనం వెన్నంటి ఉండి సార్కు కంపల్సరీ మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ సార్ మనం గెలిపించుకోవాలి. భాగంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గెలిచినాక అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మరి ప్రజాపాలన పెట్టి ప్రతి వార్డులో ఏమున్నదని చెప్పి ప్రతి కౌన్సిలర్, చైర్మన్ తర్వాత మనం ప్రేమ్ సాగర్ గారికి పోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం పనులు చేసుకుందాం. మీ అందరికీ నా యొక్క ఇక్కడ కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఇక్కడ ఉన్న పెద్ద సార్ ఆఫీసర్లు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను కోరుకుంటాను. కానీ మీ చైర్మన్ మాకు తెలియజెప్పుకుంటూ నేను కోరుకుంటాను. ప్రగతి పరంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు విచ్చేసిన మా 15th వార్డు కౌన్సిలర్ గోపా సుజాత చిన్న రమేష్ అన్నయ్య గారికి ఇక్కడికి వచ్చి మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న కళ ఈ ఇయర్తో మాకు నెరవేరుతుంది. అందుకు ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి, మన వార్డు కౌన్సిలర్ వాళ్ళందరికీ ధన్యవాదాలు.